వానాకాలం వచ్చిందని చల్లగా కాపుకోవడానికి ఏమన్నాడు పెట్టుకొని కుంపటి పెట్టుకొని కాపుకుంటాడేమో. వానాలు పడతలేవని అందరూ వన్న యాగము ఆ యాగాలు ఈ యాగాలు చేస్తున్నాడు. అది ఇడిచిపెట్టేసి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడతానంటే ఇది ఎవరో వచ్చి చెవులో బిడీలు పెట్టి మాట్లాడినట్లే కనబడుతుంది. వాస్తవానికి రామచందర్ రావుకి తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో నిరుద్యోగస్తులన్నా గుర్తుపడతారా లేదా చదువుకున్నటువంటి విద్యార్థులు కాలేజీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళన్నా గుర్తుపడతారా? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి కావాలో వాళ్ళు గుర్తుపడతారా? కనీసం గుర్తింపు లేనటువంటి వ్యక్తి వచ్చి ఆడ కూర్చొని ధర్నా 2 రోజులు చేస్తా అంటున్నాడు కదా. పర్వాలేదు, 2 రోజులు కాదు 2 నెలలు చేయి, నీకు అభ్యంతరం లేదు. కనీసం హెల్త్ అన్న బాగా అవుతుంది. లేదా డైటింగ్ పేరు మీదనన్నా ఆడ కూర్చొని నువ్వు నిరాహార దీక్ష చేస్తే బాగుంటది అంటున్నా. అట్ ద సేమ్ టైం తన ఈపు తనకు కనబడదని కేంద్ర ప్రభుత్వము 2014 ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయినట్టుంది బీజేపీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నా మన చదువురాని ప్రధానమంత్రి ఎక్కడ పోయిండో చెప్పాలి. 2 కోట్లు అంటే ఆయన ఉద్దేశంలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియక 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండేమో. ఆ లెక్కన ప్రకారం ఆయన ఏ రకంగానన్నా చెప్పని ఒక ప్రధానమంత్రి మాట్లాడిన ప్రతి మాటని అథెంటిక్ అవుతుంది. ఆ అథెంటిక్ ప్రకారమే మేము దావా చేస్తున్నాము, ఆ అథెంటిక్ ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాము. మా ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేదు అనేది ఏ విధంగా అయితే మీరు కొట్లాడుతుర్రో, ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు అథెంటిక్ గా తీసుకొని 12 సంవత్సరాలు దాటిపోయింది. 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఇంటూ 13 సంవత్సరాలు 26 కోట్ల ఉద్యోగాలు భారతదేశానికి రావాలి. అందులో 29 రాష్ట్రాలు కాంటినెంటల్, ఇవన్నీ కలిపితే మా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తీసుకొని రా. పదానికి దమ్ముంటే కేంద్రం మీద అందరం కూర్చొని కేంద్రం నడిబొడ్డులో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, దీక్ష చేద్దాం. నా తెలంగాణ వాటా 26 కోట్ల ఉద్యోగాలలో నా తెలంగాణ ఉద్యోగస్తులకు వాటా కావాలి. దమ్ముందా రామచందర్ రావు రావాలి అని అడుగుతున్నా. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో నోరు మూసుకొని 3 మంకీలు ఉంటాయి కదా, చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, మాటలు రావు అని 3టికి తాళాలు వేసుకున్నటువంటి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నటువంటి బీఆర్ఎస్, మరి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఈ రోజు తగుదునమ్మా అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటిది. మేము ఈ రోజు 100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కి తిరిగి చెల్లించినము. 100,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు తీర్చమని అడుగుతుంటే ఈ రోజు కేసీఆర్ ఇంటి ముంగల లేదా కేటీఆర్ ఇంటి ముంగల ఎందుకు బకాయిలు పెట్టినవరా దుర్మార్గుడా, దరిద్రుడా, అష్టదరిద్రుడా, తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేసినటువంటి మీరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు. పిల్లలు చనిపోతే, విద్యార్థులు చనిపోతే వాళ్ళ శవాల మీద ఊరేగినరు, వాళ్ళ శవాల మీద పీటేసుకొని కూర్చున్నటువంటి మీరు ఆ ఇంటి ముంగల కూర్చొని మనమందరం కూడా ధర్నా చేద్దాం, దమ్ముందా? 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినోడు ఎవడు? దమ్మున్నోడు అడగాల్సినటువంటి మాట నిజమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళని అడగాలి. రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేద్దాము, పదే ఏదో మాట్లాడదాము, ఉనికి లేదు, ఉనికిని తెచ్చుకుందాము, ధర్నా చౌక్ దగ్గర కూర్చుంటే రామచందర్ రావుని 4 గుర్తుపడతారు అనుకుంటే ఇది అవివేకమే. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు కేంద్రంలో మీరు విద్యా సంస్థలు 80,000 పాఠశాలలు మూసుకొని పోయినాయి. కనీసం ఎవరికి కూడా అసలు అంతు చిక్కనట్టుగా రేట్లను పెంచేస్తున్నారు ప్రతి కాలేజీలు, యూనివర్సిటీలు. దాని మీద కట్టడి చేయలేదు. లేదా ఇన్ని విద్యా సంస్థలు మూసుకొని పోయినాయి, దాని మీద మాట్లాడారు. ఇవ్వాల్సినటువంటి వాటా రాదు. మరి దీని మీద మాట్లాడితే బాగుంటది కానీ ఫీజు రియంబర్స్మెంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉంది. స్వయాన మా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉంది. ఎప్పుడు ఇవ్వాలో, ఎవరెవరికి ఇవ్వాలో వారికి తెలుసు. తప్పకుండా ఇస్తారు. రాష్ట్రం అప్పుల పాలు చేసి రూపాయి కూడబెట్టి అన్ని అప్పులు తీరుస్తున్నాం, వడ్డీలు కడుతున్నాం. మాకున్నటువంటి చిత్తశుద్ధి మీకుంటే కేంద్రంతో కట్లాడి తెలంగాణకు రావాల్సిన పూర్తి స్థాయి వాటా తీసుకొని వచ్చిన రోజు రామచందర్ రావు నిజమైనటువంటి బీజేపీ కార్యకర్తనో, బీజేపీ నాయకుడో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో అని నేను ఒప్పుకుంటా. అంతవరకు కూడా వీళ్ళు చేసేటటువంటి ఏ పిచ్చి విన్యాసాలైనా వాళ్ళ సొంత లాభాల కోసం తప్పించి ఏది కూడా తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశం ప్రజలకు కానీ ఉపయోగపడనటువంటి విషయం. సర్కార్ 5 ఏళ్ల పాటు ఉండేటట్టుగా లేదు, అవినీతితోటి అంతర్గత గుండాటంతోటి ఆగమాగం అవుతుంది అనేది నిన్న ఇదే రామచంద్రరావు స్టేట్మెంట్ ఇక్కడ చెప్తారు. అంతే. మొన్నటిదాకా కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పాట అది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ. అంటే వీళ్ళిద్దరూ
ఒక అరలో రెండు కత్తులు ఇమిడినాయి. శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరి మాట ఒకటే ఉంటది. ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేద్దామా, వాళ్ళకి అలవాటు ఉన్న పనే కదా. ఎప్పుడు ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చేసారు. ఈడ వద్దామేమో ఈడ చేద్దామేమో అంటారు. కానీ ఇది తెలంగాణ బిడ్డ. ఎవడన్నా ఈడ నక్రాలు చేస్తే ఇది రేవంత్ అన్న పరిపాలన. తెలంగాణలో కోరుకొని తెచ్చుకున్నటువంటి ఉద్యమ గడ్డ. ఈ జోలికి గాని ఈ ప్రభుత్వం జాలికి గాని ఎవడన్నా వెధవేషాలు, మాకు అంతర్గతంగా ఎన్నెన్న పోరాటాలు ఉండొచ్చు, కానీ అందరు కలిసికట్టుగానే పనిచేస్తారు. మీరు ఏదో ఊడిపోయే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే బీఆర్ఎస్ వాళ్ళు కుక్కవాగుడు వాగినట్ల మీరు వచ్చి 3 సంవత్సరాలకి ఇప్పుడు ఏదో వాగుతుంటే ఇవన్నీ ఏమి పప్పులు ఉడుకో. మీరు ఏం చేసినా వచ్చేది నెక్స్ట్ మాదే ప్రభుత్వం. ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 ఏళ్లు పనిచేసేది మాదే ప్రభుత్వం. రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత జమిలీ ఎన్నికలు వస్తే ఇంకో ఏడాది పెరిగితే కూడా అప్పుడు కూడా మాదే ప్రభుత్వం. కొండా సురేఖను సస్పెండ్ చేస్తున్నారు. ఎట్లా నిర్ణయం పార్టీ? నీకెందుకు ఆ బాధ? సస్పెండ్ చేస్తారా లేకపోతే పార్టీ చర్చిస్తుందా, పార్టీకి ఆమె ఏం చెప్పుకుంటుందా అనేది వచ్చి చెప్పుకుంటది. అందరితో పాటు తనకు కూడా నోటీసులు పోయినాయి. మీరు కూడా మన డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు చెప్పండి. నేను నా డిమాండ్లలో మీ ఏమున్నాయో మీరు చూడాలి. అమ్మాయికి క్షమాపణలు చెప్పమన్నాం, మిగతాదంతా అధిష్టానం చూసుకుంటది. అధిష్టానం మాట్లాడుతుంది. దానికి పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి పిసిసి ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ తర్వాత ఏఐసిసి ఉంది, ఏఐసిసి ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. చాలా మంది వ్యవహారం పెద్దగా ఉంది. తనకు పిలిపించి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నది. వచ్చిన తర్వాత ఆ వ్యవహారం ఏమైందో మళ్ళీ తర్వాత అడిగితే చెప్తాం. మీ పైన కూడా చర్యలు తీసుకోవాలని మీరు మాట్లాడారు కదా. మనం ప్రత్యేకంగా ఎవరైతే పర్వాలేదు, మేము పార్టీలలో పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్లలో ఒకటి గుర్తుంచుకోవాలి. కల్వ సుజాత అనే వ్యక్తి పార్టీ గైడ్ లైన్స్లలో పనిచేస్తారు. పార్టీ నాయకులకు కానీ, పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, మా నాయకుల మీద కానీ ఎలాంటిదైనా వాళ్ళ మీద ఆరోపణలు చేసినా, వాళ్ళ మీద ఆరోపణలు వేరే, వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోదనేది అందరికి తెలిసినటువంటి విషయం. అందులో భాగంగానే నేను కొండా సురేఖ గారిని నేను తిట్టలేదు. కొండా సురేఖ గారి బిడ్డ ఎవరైతే సుష్మితా పాటిల్ ఉందో ఆమె పోయి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అవమానించినందుకు డెఫినెట్గా ఒక మహిళగా ఇంకొక మహిళని నేను కించపరచదలుచుకోలేదు. అందులో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద అపారమైనటువంటి గౌరవం నాకున్నది. నా డిమాండ్ అల్లా ఆమె మీద ఉన్నది. ఆమె వచ్చి తల్లి బిడ్డ లాస్ట్ టైం ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే క్షమాపణ చెప్పిండ్రో అప్పుడు తన బాధ్యత వహించింది. ఇప్పుడు కూడా తనే బాధ్యతను వహించి తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం చేసుకోవాలనేదే మాది. కానీ ఆమెను సస్పెండ్ చేయాలా, ఆమెను తీసేయాలా అనేటంత పెద్దదాన్ని నేను కాదు. నా పార్టీ నాకు 7 వరకు లైన్ ఇస్తుంది, 6 వరకే మాట్లాడు. కొండా సురేఖ గారు కాదు కదా మాట్లాడి. నేనేమంటున్నా, లాస్ట్ టైం కూడా సుష్మితనే మాట్లాడింది. అప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నారు. దానికి ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అది ఇచ్చుకుంటారు వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు ఎందుకు స్పందించట్లేదు? ఆయన ఎమ్మెల్యే, వారికి ఆల్రెడీ నోటీసులు పోయినాయి. వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళకంటూ ఒక మాకు ఉంది కదా. ఆమె ఒకటి చెప్పేది వినండి. సుష్మితా పాటిల్ అనే వ్యక్తి కాంగ్రెస్ లో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి, కానీ దానికి బాధ్యురాలు తప్పకుండా అక్కనే అవుతుంది. కాబట్టి అక్కకే అడిగినాం మేము. ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? ఎవరు? కొండా సారీ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు మీరు తను ప్రభుత్వాన్ని ప్రశ్నించండు కానీ ముఖ్యమంత్రిని తిట్టలేదు. అన్నాడు కదా, ఏమని? తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరెవరు వచ్చి పదవులు అనుభవిస్తారని చెప్పి మాట్లాడారు కదా. అంటే పేరు పెట్టి తిట్టలేదు కదా, మేము డైరెక్టే ముఖ్యమంత్రిని తిట్టింది కదా. ఏ సందర్భం ఏది ఉంటే దానికే మాట్లాడతాం. అవసరం లేని సందర్భాలు, అవసరం లేని విషయాలు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే తప్పకుండా మేము మాట్లాడతాం.